ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానం నాకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను. దేవా, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకున్నాను. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని వేడుకు కార్యక్రమము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. చదివిన వాక్య భాగంలో యెహోవా తన ప్రజలను ఎలాగూ ఆశీర్వదిస్తున్నాడు, వారిని ఎలాగూ దీవిస్తున్నాడు అన్న కార్యమును ఇక్కడ మనం చూడగలం. తన సేవకుడైన మోషే ద్వారాగా తాను ఎన్నుకున్న అహరోనుకు చెప్పిన మాటలను మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన ప్రజలను తన సేవకుని నోటి నుండి ఎలాగూ ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్న కార్యం ఇక్కడ మనం చూడగలము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని చెప్పటం చూడగలము. యెహోవా తన సన్నిధిని నీ మీద ప్రకాశింప చేయాలని ఆశిస్తున్నాడు అని దీవించటం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నీతో ఉన్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, తన యొక్క ప్రకాశము నీ మీద ఉంచాలని ఆశిస్తున్నాడు, తన సన్నిధిని నీకు తోడుగా ఉంచాలని ఆశిస్తున్నాడు అన్న కార్యమును తన సేవకుని నోటి ద్వారాగా ప్రకటించి నిన్ను నన్ను ప్రభు ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ దినములలో అనేక మంది క్రైస్తవులు మర్చిపోయిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నీవు దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నావు. ఆయన తన రక్తమును కార్చి నిన్ను కొనుక్కున్నది ఎందుకంటే నీవు ఆయన యొక్క ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ నోటి నుంచి ప్రకటించే మాటలు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. నీవు ఇతరులను ప్రేమగా దేవుని వద్దకు నడిపించాలి. ఇతరుల పట్ల ద్వేషము, అసూయ వంటి కార్యములు లేకుండా తన ప్రజలైన వారు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. అయితే మనము చేసే కార్యం ఏమిటి? కొంచెం కోపం వస్తే చాలు, కొంచెం ఎదుటవాడు నీకు చెప్పిన మాటలు నిన్ను గాయపరిస్తే చాలు, వెంటనే అతన్ని ఎంత భయంకరంగా దూషిస్తావు. నీ నోటి నుండి బయటకు వచ్చే మాటలను విన్నవాడు ఇతడు క్రైస్తవుడా అనే ప్రశ్న ఎప్పుడైనా అడిగినట్లయితే నిజముగా నీ క్రైస్తవ జీవితము వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. ఎందుకంటే తన సేవకుని నోటి నుండి నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను అని చెప్పటం మనం చూస్తాం. అలాగనే నీవు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు, ఒక వ్యక్తితో ప్రేమగా మాట్లాడినప్పుడు ప్రభు నీతో పాటు ఉండి ఎదుట వాడిని ఓదార్స్తున్నాడు, అతన్ని బలపరుస్తున్నాడు, అతన్ని ఆశీర్వదిస్తున్నాడు అన్నది ఎన్నడూ మరచిపోరా. తన సన్నిధిని ఆ వ్యక్తిపైకి ప్రకాశింప చేసేదానికి, తన యొక్క కృపను అతని పైన కుమ్మరించేదానికి, అతనిని ఆశీర్వదించాలని ప్రభు ఆశిస్తుంటే నీవు అనేక సార్లు నీ హృదయంలో ఉన్న కోపమును బట్టి, ద్వేషమును బట్టి, ఇంకా ఏమేమో కారణాలు ఉండవచ్చు, కానీ వాటిని బట్టి ప్రభు ప్రేమించిన వారిని గాయపరుస్తున్నావేమో. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆశీర్వాదములు వారికి చేరకుండగా
నీవే ఆటంకముగా ఉన్నావేమో అని ప్రశ్నించుకునే సమయం ఇది. ప్రభు నీ నోటిలో నుండి బయలుదేరే మాటలను ఆశీర్వదిస్తానంటున్నాడు. నీవు ప్రకటించే మాటలు అలాగనే చేసేదానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఈ నాలుక అగ్ని వంటిది అని యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాము. ఈ నోటి నుండే మనము ఇతరులను ప్రేమిస్తాము, ప్రేమగా మాట్లాడతాము. ఇదే నాలుకతో ఎదుటి వాడిని మనము దూషిస్తాము, అపహసిస్తాము. అయితే ప్రభు నీ నోటి నుండి వచ్చే మాట ద్వారాగా అనేకులను ఆశీర్వదించాలని ఆశిస్తున్నానని ఉదయకాలమున నీకు తెలియపరుస్తున్న కార్యం నువ్వు జాగ్రత్తగా వినాలని ప్రభువు నీతో మాట. నీవెంత కోపముతో ఉన్నను సరే, నీవెంత ఆయాసము కలిగి ఉన్నప్పటికీ సరే, నీవు మర్చిపోరాని విషయము, వారు నిన్ను గాయపరచుండొచ్చు, నిన్ను అవమానపరచుండొచ్చు, నిన్ను కృంగదీసి ఉండొచ్చు, కానీ ప్రభు నిన్ను ప్రేమించి నీ యొక్క మాటల ద్వారాగా ఎదుట వారిని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు కనుక నీ నోటిలో నుండి వ్యర్థమైన మాటలను పలకవద్దని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. వ్యర్థమైన మాటల చేత ఎదుట వాడిని గాయపరచవద్దు, వ్యర్థమైన మాటల చేత ఎదుట వాడిని కృంగదీయవద్దు. నీవు దేవుని యొక్క అమూల్యమైన రక్తము చేత, అనగా యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత కొనబడిన వారిని ఆశీర్వదించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఎటువంటి పరిస్థితుల్లో వారిని దూషించేదానికి, గాయపరిచేదానికి ప్రభు నిన్ను ఎన్నుకొనలేదు అన్న కార్యంను జ్ఞాపకం చేస్తుంది. ఆయన నీతో ఉండి తన ప్రజలను ఆశీర్వదించినట్లుగా నీవు ఈ దినము నుండి నీ మాటలలో ప్రేమను, దయను, కృపతో కూడిన మాటల చేత ఎదుట వాడిని దేవుని కొరకు ఆదాయము చేయాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ మాటలను నీవు నీ హృదయంలో భద్రపరచుకొని, రిపీట్ చేస్తాను, ఈ మాటలను నీవు నీ హృదయంలో భద్రపరచుకొని ఎదుట వాడిని ప్రేమించటానికి ఈ దినము నుండి నేర్చుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నీవెలాగున్నావో, నీ మాటలు ఎలాగున్నాయి, ఎదుట వాడితో ఎలాగూ నీవు నడుచుకుంటున్నావు అని ఒక్కసారి నీవు ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకిచ్చిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, మేము మా ఆశీర్వదించేదాన్ని బట్టి ఎదుట వాడిని నీవు ఆశీర్వదిస్తావని నీ యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవా, కృపతో, ప్రేమతో ఎదుట వారిని గురించి మేము అక్కర కలిగిన వారిగా ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా నడుచుకొని అనేకులకు మాదిరికరంగా ఉన్నట్లుగా, అనేకులకు నీ ప్రేమను చూపించేవారిగా, నీ కృపను చూపించేవారిగా ఉన్నట్లుగా మేము ఉన్నట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని తన ప్రేమలో మనము ముందుకు వెళ్ళేదానికి సహాయము చేయునుగాక. ఆమేన్.